హరే కృష్ణ. పిల్లలు అందరూ భగవద్గీత శ్రీకృష్ణుల వారి ముందు పారాయణం చేసిన తర్వాత ఇంకా పైన మొదటి అంతస్తులో ఉన్నటువంటి శ్రీకృష్ణ లీలలు మరియు ఈ భాగవత విశేషాలను పిల్లలకు చూపించడం జరిగింది మరియు వాటి గురించి చెప్పడం జరిగింది. పర్వాలేదు. కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ చెప్పల్లా. హరే కృష్ణ యా హరే కృష్ణ కృష్ణ అందరికీ పెట్టించుకే. హరే కృష్ణ చెప్పి పక్కకు రావాలి. స్వామిని దర్శనం చేసుకున్నారా? అందరు చూసారా? వైషు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ చూసారు ఎవరైనా? అది చేస్తారు, లైట్స్ వేస్తారు. ఇక్కడ ఈయన పరీక్షిత్ మహారాజు. ఆయన పేరు పరీక్షిత్ అంటే ఎవరో తెలుసా మీకు? తెలియదు కదా? నేను చెప్తాను. మహాభారతం తెలుసు కదా? కృష్ణుడు అర్జునుడు ఉంటారు కదా రకంలో. అక్కడ వెనకాల బాణం పట్టుకుని ఒక కదా కదమ్మా. ఆయన మనవడు పరీక్షిత్, అంటే వాళ్ళ కొడుకు. ఆయన సుఖమహారాజుతో ఆయన జ్ఞానబోధ చేయించుకుంటున్నాడు. ఆయన ఒక శాపం వచ్చింటున్నాను. ఓకేనా? దాని నుంచి ఎలా బయటపడాలి అనేసి మహర్షులు అడుగుతున్నాడు, గురువు గారిని అడుగుతున్నాడు. ఓకే రండి. నెక్స్ట్ గ్యాలరీ. ఇక్కడ కృష్ణుడు వాళ్ళమ్మకు పుట్టాడనమాట. అక్కడ ద్వారకలో వాళ్ళమ్మకు పుట్టిన తర్వాత వాళ్ళ మామ కంసుడు ఉంటాడు, చంపేస్తాడు కదా. అందుకు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, వచ్చి యశోదామాత దగ్గర పెడతారు. అప్పుడు గోపికలు అంటే ఎవరు? అక్కడ గోకులంలో ఉన్నటువంటి కాదు, గోపికలు అంటే గోకులంలో ఉన్నటువంటి స్త్రీలు. వాళ్ళందరూ కలిసి కృష్ణుడు చాలా వైభవంగా ఉంటాడు అనమాట. కాబట్టి ఆయనకు స్నానం చేపిస్తుంటారు, భగవంతుడిగా భావిస్తుంటారు వాళ్ళు. అర్థమైందా? భగవంతుడే కదా కృష్ణుడు అంటే. రండి మరి, ఎంత బాగున్నాడు చూడు. మనకైతే బాత్ టబ్బులు ఉన్నాయి, పాపం అప్పుడు చూడు లేదు సరిగా కదా. ఇక్కడ శకటాసురుడు, మనము మహాభారతం చూసినప్పుడు శకటాసురుడు బండిలాగా వస్తాడు, రాలేదు, బండి రూపంలో వస్తాడు శకటాసురుడు అనేవాడు. వాడిని కృష్ణుడు కాలుతో తొక్కి చంపేస్తాడు అనమాట చిన్నప్పుడే. అర్థమైందా? చూడు, కృష్ణుని చంపడానికి వచ్చాడు వాడు. మహారాజు గృహానికి వచ్చిన ఒక వ్యాపారి వనిత దగ్గరకు ఒక ఆమె ఏం చేస్తుందంటే పళ్ళు అమ్ముకుంటూ వస్తుంది. పాపము కృష్ణుడికి అప్పుడు ధాన్యం ఇచ్చి పళ్ళు తీసుకోవాలి. కృష్ణుడు ఏం చేస్తాడు, కొన్ని ధాన్యం ఇస్తాడు, కొన్ని చిన్న చేతులు కదా, కొన్ని ధాన్యం ఇస్తాడు. పాపం ఆమె కృష్ణుడు ముద్దుగా ఉన్నాడని చెప్పేసి పళ్ళు ఇస్తుంది. ఆమె ఇచ్చిన దానికి చేసిన దానికి సంతోషపడి కృష్ణుడు ఏం చేస్తాడు, ఆమె గంపలో ఉన్న బుట్టలో ఉంటాయి కదా మామిడి పళ్ళన్నీ, ఆ పళ్ళన్నీ బంగారం చేసేస్తాడు. కృష్ణుడి వాళ్ళ అన్న కృష్ణుడు ఇక్కడ వినండి రా. కృష్ణుడి వాళ్ళ అన్న పేరు ఏం పేరు? బలరాముడు. వాళ్ళు చూడు అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకోకుండా ఎంత బాగున్నారో. కొంతమంది ఉంటారు కదా, ఆ పాము నోట్లోంచి వాళ్ళ బాలు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ ఆవుల్ని అన్నిటినీ కాపాడి ఆ పాముని చంపేస్తాడు ఆయన. అర్థమైందా? అఘాసుర్. మనకు లిటిల్ కృష్ణ సినిమా చూసినప్పుడు అఘాసుర్ మై ఆతాహు అంటాడు కదా కృష్ణుడు, నేను వస్తున్నా నేను వాంచేస్తా అంటాడు కదా. మీరు లిటిల్ కృష్ణ చూస్తే ఇది అర్థమవుతుంది. అవునా? ఆ ఏనుగుల్ని వాళ్ళు పంపిస్తే ఆ ఏనుగుల్ని కాస్త తీసి తొండం పట్టుకొని విసిరేస్తాడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు. మనం లిటిల్ కృష్ణ చూస్తే తెలుస్తుంది. ఇక్కడికి రా. కంసుడు చూడు, కంసుడు వాళ్ళ మేనమామ. ఓకేనా? అందరి మేనమామలు కంసుడు కాదమ్మా. అర్థమైందా? మళ్ళీ మనం పోల్చుకొని వాళ్ళతో మనం విభేదం తెచ్చుకోవద్దు. అతను ఒక్కడే చెడ్డవాడు. అర్థమైందా?
సో కృష్ణుడు ఏం చేస్తాడంటే అతని మీదకి ఏనుగులని పెద్ద పెద్ద రౌడీని పంపిస్తాడు. కృష్ణుడు అందరినీ ఓడించేస్తాడు. అందరు చూస్తున్నారు కదా సినిమాలో థియేటర్లో నిలబడినట్టు. సో అక్కడ అతను రాక్షస స్వభావం కలిగి ఉంటాడు, ఈవిల్ మైండెడ్. అతన్ని ఓడించేసి ఆ ప్రజలకి ముక్తిని ప్రసాదిస్తాడు. రండి మీరు ఇక్కడ చూడాలి. పాపం అర్జునుడికి పాపం జుట్టు తీసేశారు, కానీ నీట్ గా ఉంటాడు అర్జునుడు, చాలా ఫెరోషియస్ గా. అర్జునుడికి తన యొక్క విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా తనలోనే ఉంది అని చెప్పేసి. అర్థమైందా? రండి మరి మనం భగవద్గీత చెప్తున్నాడు స్వామి అర్జునుడు. ఇక్కడ చూడండి సుధాముడు ఉంటాడు. సుధాముడు కృష్ణుడు చూడండి, ఫ్రెండ్షిప్ అంటే అట్లా ఉండాలి. అర్థమైందా? చాలా పేదరికంలో ఉంటాడు, అయినా కూడా కృష్ణుడు మహారాజుల ద్వారకి అయినా కూడా అతనికి పాదాలు కడిగి తనని బాగా ఆదరించి పంపిస్తాడు అనమాట. అర్థమైందా? అతనికి ఏం కావాలో ఆదుకుంటాడు. సో ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఉండాలి? సింబయోసిస్, ఒకరి అభివృద్ధి ఒకరు కోరుకోవాలి. మనం అర్థమైందా ఫ్రెండ్స్ అంటే? రండి పెద్ద పెద్ద పదాలు వాడితే మీకు కష్టం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి అయ్యా, రావణుడి నుంచి సీతను రక్షించే యత్నంలో తన యొక్క ఇక్కడ రాముడు వచ్చాడు అప్పుడే. అర్థమైందా? రాముడు కూడా కృష్ణుడే. కృష్ణుడు ముందు జన్మలో రాముడు అన్నమాట. ఇక్కడ చూడు, ఒక దుర్మార్గపు చర్యతో అన్నదమ్ములు ఇద్దరు ఎట్లా ఉండాలో అక్కడ బలరామకృష్ణ చెప్పారు. వీళ్ళు చూడు ఎలా ఉండకూడదు వీళ్ళు చెప్తారు. అన్నదమ్ములు ఇద్దరు ఎలా ఉండకూడదు అంటే వీళ్ళలా ఉండకూడదు అనమాట. అర్థమైందా? వాలి సుగ్రీవుడు చూడు, వాలి చాలా చెడ్డ బుద్ధితో ఏం చేస్తాడు, సుగ్రీవునికి సంబంధించినవన్నీ లాగేసుకుంటాడు. అప్పుడు రాముడు వచ్చి సుగ్రీవుని కాపాడుతాడు. వింటున్నారా? చూడండి రావణాసురుణ్ణి రాముడు సంహారం చేస్తున్నాడు. అర్థమైందా? విజయదశమి రోజు సంహారం చేశాడు. అర్థమైందా? రాముడు బాణం వదిలాడు చూడండి, రావణాసురుడు అక్కడ సంహరింపబడుతున్నాడు. రండి రండి నెక్స్ట్ రండి. ఇక్కడ చూడు, సీతమ్మ వారికి అగ్ని పరీక్ష. లోకము ఎప్పుడైనా అంటుందని చెప్పేసి ముందుగానే టెస్ట్ పెట్టేశాడు రాముడు. రాముడే చూడు, ప్యాంట్లు షర్ట్లు వచ్చినాయి చూడండి కదా. అవన్నీ ఏంటంటే ముక్కు ఒకటి, చెవు ఒకటి, నోరు ఒకటి. అర్థమైందా? ఇప్పుడు బాగా మనకి ఏదైనా కూడా డ్రెస్ కనపడితే షాప్ పోయినప్పుడు కావాలనుకుంటామా? సో ఈ విధంగా మనకు కర్మేంద్రియాలకు సంబంధించి బుద్ధి అనేటువంటి శ్రీకృష్ణుడు వాటిని అదుపు చేస్తుంటాడు, కంట్రోల్ చేస్తుంటాడు. రండి రండి, ఇదిగో మనం చేసిండేటి చూడు, మత్తు పదార్థాలు స్వీకరిస్తుంటారు కొంతమంది, వాళ్ళ నరకంలో ఇట్లాంటి శిక్షలు వేస్తారు అనమాట. ఏమా ఎవరు తంతా ఉండేది? అర్జున్ నువ్వే అర్జున్. స్లో స్లో ఇది కోసుకుంటుంది నాన్న, కొంచెం దూరం గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి ఇట్లా పనిష్మెంట్స్. ఉండు మొబైల్ గేమ్స్, ఒక రకమైన మొబైల్ గేమ్స్ అప్పట్లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతుంటారు కదా మనకు. అట్లా బెట్టింగ్ గేమ్స్ ఆడితే వాళ్ళు అన్యాయం చేసినట్టు లెక్క. సో కాబట్టి అందుకు వాళ్ళకు నరకంలో. రండి రండి, ఇంక ఇటువైపు చూడండి, అగ్గిలో దోసేస్తున్నారు చూడండి. ఎవరైతే చింతకాయ పనులు చేస్తారో వాళ్ళందరినీ ఇట్లా వేసేస్తారు అనమాట. చెడ్డ పనులు చేసే వాళ్ళని అగ్గిలో దోసేస్తారు. ఇక్కడ చూడు, ఫ్రై చేస్తున్నారు, బజ్జీలు ఫ్రై చేసినట్టు. నాన్ వెజ్ తినే వాళ్ళని అంటే అది ఒక రకం గోమాంసం ఎస్పెషల్లీ. అర్థమైతే మరి పాపం ఎందుకంటే హట్టు తాగుతుంది అంటే పాపాలు ఎక్కువ చేస్తారు. పాపాలు ఎక్కువ హింసించి చంపి తినేవాళ్ళు రాక్షసుల్ని అట్లా చేస్తారు. ఇటువైపు రండి. ఇక్కడ చూడు, ఇక్కడ మనకు సత్యయుగంలో ఒక్కొక్క మనిషికి 1,00,000 సంవత్సరాలు ఉంటుంది అనమాట కాల పరిమితి. అప్పుడు వాళ్ళు ధ్యానంలో మాత్రమే గడుపుకుంటారు. ఇప్పుడు చూడు, 100 ఏళ్ళు ఎవరు 100 ఏళ్ళు బతుకుతా ఉండేది కదా. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? ధ్యానం చేయాలా. అర్థమైందా? అందరం ధ్యానం చేద్దామా? ట్యూషన్ లో మంది కూడా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు.
హరే కృష్ణ. అయిపోయింది కదా. ఇక్కడికి రండి. ఇక్కడ ఎస్ 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 దక్షయజ్ఞం నుంచి ఒక ఆయన పుడతాడు అనమాట. ఓకేనా? ఆయనను చంపడానికి ప్లస్ మనలోని చెడుని చంపడానికి అట్లా వీరభద్ర స్వామి లాగా వస్తారు ఒక ఆయన. అర్థమైందా? త్వష్ట ఇంద్రుని వధించుటకే త్వష్ట ఇంద్రుడు అంట అతని పేరు. యజ్ఞమాచరించగా అంగహర్యమనేది దక్షిణాగ్ని నుండి ప్రళయ సమయమున సమస్తమును నశింపజేయు అని బోలిన భయానక అకరుడు బయల్వడెను. అంటే వేరే రాక్షసుల కాల పరిమితి. అర్థమైందా? కృష్ణుడు ఉన్నప్పుడు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. రామానందరావు గారు వాళ్ళకి ఆ రాధాకృష్ణుడు దర్శనం ఇచ్చారు. బాగా పూజ చేస్తారు. ఇంకా బయట ఉంది చూసే అర్జున్ దాన్ని రైలు పట్టుకో. స్లో. సో చూశారు కదండి. హరే కృష్ణ. మనము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన మాటలు వింటున్నారా లేదంటే ఆ బొమ్మల రూపంలో ఉన్నటువంటి భాగవత విశేషాలను చూస్తూ ఉన్నారు. అంటే పెద్ద పెద్ద పదాలు వాడితే వాళ్లకు అర్థం కాదు కూడా. కాకపోతే చిన్న ప్రయత్నం అన్నమాట. సో ధర్మాన్ని వాళ్ళలో మనం పెంపొందించాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి శ్రీ రాధా కృష్ణులను అంటే రాధాపార్థ సారథి వారిని దర్శించుకొని తరిద్దాం. హరే కృష్ణ. మనకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇస్కాన్ అనంతపురం వారికి ధన్యవాదాలు. హరే కృష్ణ.